పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగతి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపువైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన, ఇంతవరకు ప్రార్థన ద్వారాను, పాటల ద్వారాను, వాక్య పఠనం ద్వారాను మహింపరిచి ఉన్నాం తండ్రి. నాయన, కొద్ది నిమిషాలు మీ మాటలు వినుటకు మేము సిద్ధపడుతుండగా దేవా, మీరే మాకు బోధించే సహాయం చేయవని, ఇదిగోనైనా మీ మాటలనైనా బోధిస్తుండగా దేవా, నా నోటికి నోరుగాను, నోటికి బోరగాను, నాతోను మాతోను మీరే మాట్లాడి మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనస్సులో, మా హృదయంలో పదిలం చేసుకొని మీ మాట ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని, సమస్త విషయాలు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, పాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనలని కూడా మా ప్రభువును రక్షకుడినైనా యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని స్నాన పరమ తండ్రి, ఆమేన్. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగతి ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుతులై ఉన్నారు. అంటే దేవుని గురించి, దైవత్వం గురించి చెప్తుంది ఈ వచనం కదా. దేవుని గురించి, దైవత్వం గురించి చెబుతుంది. చాలా మంది ఈ లోకంలో దేవుడు ఉన్నాడా అంటే ఉన్నారని కొంతమంది, లేరని కొంతమంది కదా. అంటే ఉన్నారు అని కొద్దిమంది చెబుతానంటే కొద్దిమంది నమ్ముతున్నారు కదా. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడని చెబుతారు. ఆ చెబుతున్న వారు దేవుణ్ణి విశ్వసిస్తారు కదా. వాస్తవానికి దేవుణ్ణి ఎవరు చూడలేరు. చూస్తారా? చూడలేరు. కాబట్టి చూడకపోయినా సరే వారి యొక్క నమ్మకం చొప్పున, వారి యొక్క విశ్వాసం చొప్పున దేవుడు ఉన్నాడని కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, చెప్తుంటారు దేవుడు ఉన్నాడు అని. కొద్దిమంది దేవుడు లేడు కదా. మరి ముఖ్యంగా సైన్స్ ఏం చెప్తుందంటే దేవుడు లేడని చెప్తుంటది. సైన్స్ ఏం చెప్తుంటది? దేవుడు లేడు అని చెప్తుంటది కదా. అంటే ఇంతగా అసలు దేవుడు ఉందా లేడా? చెప్పండి మీరు. దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని అనటానికి ఆధారం ఏంటంటే ఈ సృష్టి ఆధారం కదా. దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారం ఏంటంటే ఈ సృష్టి ఆధారం కదా. ఈ సృష్టి మనకి కనపడుతుందా లేదా? కదా. ఈ సృష్టి మనకి కనపడుతుంది కదా. సూర్యుడు కనపడుతుండు, చంద్రుడు కనపడుతుండు, ఆకాశం కనపడుతుంది, నక్షత్రాలు కనపడుతున్నాయి, భూమి కనపడుతుంది, సముద్రాలు కనపడుతున్నాయి, జలరాశులు కనపడుతున్నాయి కదా. చెట్లు కనపడుతున్నాయి, పుట్టలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి కదా. దేవుడు ఏదైతే 6 రోజులు కష్టపడి, శ్రమపడి ఈ సృష్టిని కలగజేసిండు, ఆ కలగజేసిన విధము చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని నిరూపితమవుతుంది కదా. దేవుడు ఉన్నాడు అని నిరూపితమవుతుంది కదా.
కొద్దిమంది అంటారు దేవుడు లేడు అని అంటారు కదా. ఇప్పుడు దేవుడు లేడు అనేవాడికి నా ప్రశ్న ఏంటంటే, కరెంటు తీగలు ఉంటాయి కదా, కరెంటు తీగలు ఉంటాయి. ఆ కరెంటు పాస్ అవుతున్నప్పుడు కదా ఆ తీగలో కరెంటు కనపడిద్దా? కనపడదు కదా. ఇప్పుడు కరెంటు తీగలని ఆ తీగలలో కరెంటు పాస్ అవుతుంది, కరెంటు రన్ అవుతుంది, నడుస్తుంది కదా. ఆ కరెంటు మనకు కనపడిద్దా? కనపడదు. కనపడదు కాబట్టి ఆ తీగలో కరెంటు లేదంటావా మనం? లేదంటావా? లేదంటావా అనుకో, నీకు ఉంది అని నిరూపితం కావాలంటే అది పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలి? కరెంటు తీగను పట్టుకోవాలి కదా. కరెంటు రన్ అవుతున్నప్పుడు నువ్వు వెళ్ళి కరెంటు తీగను పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుంటది కదా. అంటే ఆ కరెంటు కనపడదు కాబట్టి కదా. దేవుడు లేడంటవా? దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అని ఎవడే అనేదంటే బుద్ధి లేనివాడంట, బుద్ధి శూన్యం ఉన్నవాడు. బుద్ధి శూన్యుడు దేవుడు లేడంటున్నాడు కదా. ఇప్పుడు కరెంటు తీగలో కరెంటు కనపడకపోతే కరెంట్ లేదంటవా? లేదనంటే నువ్వు పట్టుకుంటే ఉందో లేదో నిరూపించింది కరెంటు కదా. ఇప్పుడు గాలి కనపడట్లేదు కదా, గాలి కనపడట్లేదు కాబట్టి గాలి లేదంటవా? గాలి లేకపోతే నీవు ఆక్సిజన్ ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే నీవు గాలి పీల్చుకొని గాలి వదలకపోతే నువ్వు ఎలాగ బతుకుతావు? చచ్చిపోతావు. చచ్చి శవం అయితే పండుకోబెడతాను నిన్ను కదా. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది నడుస్తుంటది ఈ శరీరంలో కదా. అంటే నువ్వు గాలి పీల్చుకోవాలి, గాలి వదలాలి కదా. అలాగా నువ్వు పీల్చుకునే గాలి నీకు కనపడదు, నీ వదిలే గాలి కూడా నీకు కనపడదు కదా. కనపడినంత మాత్రాన గాలి లేదంటవా? నీ శరీరంలో ఉందా లేదా? ఉంది. నీ బాడీలో ఆక్సిజన్ ఉంది కాబట్టి నీవు బతికున్నావు నువ్వు కదా. నీ బాడీలో ఆక్సిజన్ లేదనుకో నువ్వేనట్టు, చనిపోయినట్టు నువ్వు కదా, శవం అయినట్టు. ఆ శవాన్ని ఏం చేసిపోతారు? సమాజంగా పడుకోబెడతారు కదా. అటు ఇటు ఊపినా కానీ కదలిక అనేది కదా, ఆ చలనం అనేది ఉండదంట. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే కరెంటులో ఆ తీగలలో కరెంటు కనపడదు కాబట్టి కరెంటు లేదని, గాలి కనపడదు కాబట్టి గాలి లేదని, దేవుడు కనపడడు కాబట్టి దేవుడు లేడని అంటే సరిపోద్దా? సరిపోదు. ఎందుకంటే నీవు నమ్మినా నమ్మకపోయినా కదా, దేవుడు ఉన్నాడు అని నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కదా, దేవుడు ఉన్నాడు కదా. కరెంటు తీగలలో కరెంటు ఉన్నదనటానికి ఎలాగైతే ఆధారం ఉందో దేవుడు ఉన్నాడు అనటానికి ఈ సృష్టి ఆధారం కదా. ఈ సృష్టి ఆధారం. ఈ సృష్టి లేకపోతే నీవు ఈ లోకంలో జీవించే అవకాశం లేదు. ఉందా? భూమి లేకపోతే నువ్వేడంటావు? ఉంటావా? ఏడ పడతావు భూమి లేకపోతే కదా. కాబట్టి చాలా మంది కదా వాదిస్తుంటారు ఏమని? దేవుడు లేడు కదా. మరి ముఖ్యంగా ఆ సైన్స్ని కదా ఫాలో అయ్యే వాళ్ళు, శాస్త్రవేత్తలు ఏమంటారంటే దేవుడు లేడు అని వాళ్ళు ఒక నమ్మకం. అంటే వాళ్ళు ఒక పదార్థాన్ని నమ్ముతున్నారు కదా. ఒక పదార్థం ద్వారానే ఏదైనా వస్తువు తయారు చేయబడింది కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కంటికి కనపడేదాన్ని నమ్ముతున్నారు కదా. వారు కంటికి కనపడేదని నమ్ముతురు. కానీ ఈ కంటికి కనపడే ఆధారం ఏదైతుందో ఈ సృష్టిని చూసినట్లయితే, ఒకసారి నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుడు ఉన్నాడో లేడు నీకు అర్థమవుతూ ఉంటది
అనే కదా. సరే, కొన్ని వచనాలు చూసుకుందాం. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు కొన్ని చూసుకుందాం. మొదటి ఆధారం ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు సూచను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచును. దేవుడు వెలుగునికి పగులని చీకటికి రాత్రి పేరు పెట్టును. అస్తమైన ఉదయమును కలగా ఒక దినమాయను. అంటే పగులు ఉన్నది, రాత్రి కూడా ఉన్నది. అంటే పగులుని రాత్రిని కలిపితే ఒక దినం, అంటే ఒక రోజు కదా. ఒక రోజు అంటే పగులుని ఎవరు చేశారు? దేవుడే చేసాడు. రాత్రిని ఎవరు చేశారు? దేవుడే చేసాడు కదా. నీకు 12 గంటలు పగులు వస్తుంటది, 12 గంటలు నీకు రాత్రి కాలం వస్తుంటది కదా. అంటే ఈ యొక్క సృష్టిని నువ్వు ఒకసారి మనసు పెట్టి చూస్తే కదా, ఈ సృష్టిని ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడా లేడా అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంటది కదా. ఎందుకంటే దేవుడు సూర్యుని కలుగునుగా కంటే కలిగి ఉన్నాడు కదా. ఆ కలిగి ఉన్నది మొదలుకొని ఇంతవరకు కూడా తాను క్రమం తప్పకుండా కదా ప్రతి ఉదయం వచ్చి ప్రతి అస్తమయం అంటే సాయంకాలం వెళ్ళిపోతున్నాయి కదా. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చిన వాడు సూర్యుడు కదా. దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చినవాడు సూర్యుడు. దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చినది కూడా చీకటి కదా. దేవుడు కలుగాకంటే కలిగి ఉన్నది ఎవరు? సూర్యుడు కానీ చీకటి కానీ కదా. కానీ మానవుడు ఏం చేస్తుందంటే ఈ సృష్టిని ఆలోచన చేయకుండా కదా, ఈ సృష్టిని పట్టించుకోకుండా తనకి ఏదైతే ఆలోచన కలిగి ఉండో తాను అదే నిజం అనుకుంటున్నాడు కదా. తను ఏదైతే దేవుడు లేడు అని అనుకుంటుండో ఆ యొక్క తన యొక్క విశ్వాసంలోనే తన యొక్క నమ్మకంలో ఉంటుండే కానీ ఈ సృష్టిని పరిశీలన చేయట్లేదు, పరీక్షించట్లేదు కదా. నువ్వు ఒకసారి ఈ సృష్టిని పరిశీలన చేసినట్లయితే, పరిశోధిస్తే కదా, ఈ సృష్టిని చూసినప్పుడు అంటే సూర్యుడిని కదా చీకటిని చూసినప్పుడు నీకు అర్థమవుతుంటది కదా ఇది ఎలాగ వచ్చిందని కదా. ఇప్పుడు సూర్యుడిని తయారు చేయడం మానవుడు వల్ల అయిద్దా? చీకటిని తయారు చేయడం మానవ వల్ల అయిద్దా? కాదు. అంటే మానవుడు చేయలేనిది దేవుడు చేస్తాడు కదా. మానవుడు చేయలేనిది దేవుడు చేస్తాడు కదా. అంటే మానవునికి అసాధ్యమైనది దేవుడికి సాధ్యమైంది కదా. సృష్టిని కలుగును కాకంటే కలిగి ఉన్నది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే తన మాట చొప్పున సృష్టి కలిగి ఉన్నదని మొదటి ఆధారంగా మనకేం కనపడుతుంది? పగలు రాత్రి కనపడుతుంది కదా. రెండోది చూద్దాం. రెండోది ఆదికాండము 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూద్దాం. 6 నుంచి 8 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలము ఈ జలమును వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలముల మీద జలములను వేరుపరచగా ఆ ప్రాకారమైన దేవుడు ఆ విశాలమైన ఆకాశం అని పేరు పెట్టును. అస్తమైన ఉదయమున కలుగా 2వ దినమైనను కదా. జలములు అంటే నీరుని కలగజేసిన వారు ఎవరు? నీటిని కలగజేసిన వారు ఎవరు? దేవుడు. కాబట్టి
ఇప్పుడు జలమంతా కూడా దేవుని యొక్క నోటి మాట చేతనే కలిగి ఉన్నది కదా. ఆ కలిగి ఉన్న జలాన్ని అంటే ఆ నీటిని రెండు భాగాలు చేస్తే కదా, పై భాగం ఏమైంది? ఆకాశమైపోయింది కదా. ఆకాశముగా విశాలపరిచింది అన్నమాట కదా. మనకి ఆకాశముగా విశాలపరచబడింది అన్నమాట కదా. కింది జలాలంటే ఇది, మీది జలం అంటే వేరుపరగా ఆకాశం ఏదని చెప్తాడు. కింది జలాలంటే సముద్రాలు కదా. సముద్రాలు, నదులు, జలరాశులు, వీటన్నిటిని వేరు చేసిండు దేవుడు కదా. వీటన్నిటిని వేరు చేసినప్పుడు ఆ పై జలాన్ని ఆకాశమనికి పేరు పెట్టిండు అన్నమాట కదా. అంటే కింది జలాలు వాటి పేర్లు ఏదో ఉంటుంది, నదులు ఉంటుంది, సముద్రాలు ఉంటాయి కదా. మరి ఇంకా పిల్ల కాలువలు ఉంటాయి, బంగాళాఖాతం ఉంటుంది. ఇలాగా నువ్వు ఈ భూమిని పరిశీలన చేస్తే నీకు 75% అంటే 30% జలం ఉంది ఇక్కడ. భూమి మీద ఏముంది? నీరు ఉంది ఎక్కువ కదా. భూమి ఎంత ఉంటుంది అంటే 30% కదా. 70% నీరుంటే 30% భూమి ఉన్నది కదా. ఆ 30% మీదనే ఆ మనుషులందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు కదా. అంటే ఈ నీరును చూసినప్పుడైనా మనకి దేవుడు ఉన్నాడు కదా అని మనకి అర్థం కావాలి అనే కదా. దేవుడు ఉన్నాడని మనకి అర్థం కావాలి. సరే, ఇంకోటి చూసుకుందాం. ఇంకో ఆధారం, మూడోది ఆధారం 14 నుంచి 19 వచనాలు చూసుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగ్గా కనియు అవి సూచనలు కాలమును దిన సంవత్సరం సూచనగా యుండునిగా కనియు భూమి మీద వెలుగుచ్చినకి అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునిగా కని పలికను ఆ ప్రాకారమైన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుడుకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుడుకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. అంటే పెద్ద జ్యోతి అంటే ఏంటది? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే చంద్రుడు కదా. నక్షత్రాలు ఉన్నాయంట కదా. అంటే ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ నక్షత్రాలు కానీ కదా ఏం సూచిస్తుంటాయి? కాలాన్ని సూచిస్తుంటాయి కదా. పగలు పోయి రాత్రి వస్తే ఒక దినం కదా. అంటే ఒక దినం గడిచిపోయింది అంటే ఒక రోజు గడిచిపోయింది కదా. అంటే క్యాలెండర్ తిప్పేయాలంటే ఒక దినం గడిచిపోవాలి కదా. నిన్న ఎన్నో తారీఖు? నిన్న 8వ తారీఖు. నిన్న 8వ తారీఖు అంటే నిన్న దినం గడిచిపోయింది. నిన్న పగులు రాత్రి అయిపోయింది కాబట్టి ఒక దినం గడిచిపోయింది కాబట్టి ఈరోజు ఇంకో దినంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం కదా. కాబట్టి దేవుడు దేనికి పెట్టిందంటే పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు, ఆకాశములు నక్షత్రాలు పెట్టిండు. ఇవన్నీ కూడా నీకు సూచనలు చూపిస్తుంటాయి కదా. అంటే కాలాన్ని సూచిస్తుంటది నీకు కదా. కాలానికి అనుగుణంగా మానవుడు బ్రతకాలంట, అవునా కదా. కాలానికి అనుగుణంగా మానవుడు బ్రతకాలి, కాలానికి వ్యతిరేకంగా బతకడానికి లేదు, అవునా కదా. ఇప్పుడు పగులు అన్నది, ఈ పగులు ఏం చేయాలి? మనం పని చేసుకోవాలి కదా. రాత్రి ఉన్నది, రాత్రి ఏం చేయాలి? మనం నిద్రపోవాలి కదా. ఎందుకంటే ఈ శరీరం పొద్దాగా పని చేస్తుంటాం కాబట్టి అలసిపోయి ఉంటుంది కదా. శరీరం అలసిపోయి ఉంటుంది. అలసట తీర్చుకోవాలంటే రాత్రికాల సమయంలో మనం ఏం చేయాలి? నిద్రపోవాలి. నిద్రపోతే అలసట తీరి మరలా మనం శక్తి పొందుకొని బలం పొందుకొని మరలా ఫ్రెష్ అయ్యి మరలా ఉదయకాల సమయంలో అంటే తెల్లవారినాక మళ్ళీ మనం పరిగిపోవడానికి సిద్ధపడి రెడీ వెళ్ళిపోతుంటాం కదా. అందుకే దేవుడు
కాలంలో సూచనలు చెప్పి పెట్టిన అనమాట. పగలు రాత్రి కదా, పగలు రాత్రి. ఎందుకంటే ఒక మానవుడు ఈ లోకంలో బ్రతకాలంటే వానికి కాల పరిమితి ఉండాలి. కాలానికి అనుగుణంగా మానవుని యొక్క జీవన ప్రమాణం కదా ఏం చేయాలి, మనసాగుతూ ఉండాలి కదా. అలాగున్నప్పుడు ఆ మానవుని యొక్క జీవన శైలి అంట అద్భుతంగా ఉంటుందంట, అద్భుతంగా ఉంటుందంట. సరే, ఇంకో వచనం చూసుకుందాం. 14 నుంచి 19 వచనాలు చూసుకుందాము. అయిపోయింది కదా. సరే, కొంచెం చూసుకుందాము. 5వది 20 నుంచి 23, మొదటి అధ్యాయం 20 నుంచి 23. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని చలములు సమృద్ధిగా పుట్టించునుగాక నీవు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలం ఎగురుగాక నీవు పలికిను. దేవుడు చలములలో వాటి వాటి జాతి ప్రకారం చలములు సమృద్ధిగా పుట్టించిన మహా మధ్యమును జీవము కలిగి చెలించు వాటిని అన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అంటే దేవుడు మరలా ఏం చేసిండంట, ఆకాశ పక్షులు చేసిండట. ఏం చేసిండు, ఆకాశ పక్షులు చేసిండు కదా. పక్షులు ఉండటం మంచిదా కాదా? మంచిదే. పక్షులు ఉండటం మంచిదే కదా. పక్షులు ఏం చేస్తాయంటే వాటికి ఏదైతే దేవుడు కాలమాన ప్రకారం పని నియమించిండో వాటి పని అవి చేసుకుంటూ పోతుంటాయి కదా. అంటే ఈ సృష్టిలో పక్షులు ఉంటేనే సృష్టికి అందం, అవునా కదా. ఈ సృష్టిలో పక్షులు ఉంటేనే సృష్టికి అందం కదా. చెట్లు ఉంటేనే సృష్టికి అందం, గుట్టలు ఉంటేనే సృష్టికి అందం కదా. ఇలాగా ఈ సృష్టి ఒకసారి మనం పరిశీలన చేసి చూసినప్పుడు అంట చాలా అద్భుతంగా కనపడుద్ది అంట కదా, చాలా అద్భుతంగా కనపడుద్ది అంట కదా. మనం మంచి దృష్టిలో చూడాలి కదా. మంచి దృష్టితో చూస్తే ప్రతిదీ కూడా మనకి మంచిగా అనిపిస్తుంటది కదా. అలా కాకుండా నెగటివ్తో దురుద్దేశంతో చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకి ఎలా కనపడుతుంటది, చెడుగా కనపడుతుంటది కదా. అందుకే దేవుని యొక్క సృష్టిని మనం పరిశీలనగా పరిశీలిస్తే దేవుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని నిర్మాణం చేసిండో. ఈ నిర్మాణంలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, జలరాశులు కానీ, భూమి కానీ కదా, పైన ఉన్నటువంటి పక్షులు కానీ, ఆకాశంలో తిరుగుతున్నటువంటి పక్షులు కానీ, భూమి ఉన్నటువంటి జంతువులు కానీ సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు కానీ, ఇలాగా దేవుడు 6 రోజులు ఎంతో ప్రయాసపడి శ్రమపడి కష్టపడి చేసినటువంటి ఈ సృష్టిని మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడు అని సృష్టి నిరూపిస్తుంది కదా. దేవుడు ఉన్నాడని ఈ సృష్టి నిరూపిస్తుంది కదా. దేవుడు లేడు అంటే వాడంత బుద్ధిశూన్యుడే లేడు అనే కదా. బుద్ధిహీనుడే అంటాడు, బుద్ధిహీనుడే ఏమంటాడు, దేవుడు లేడంటాడు అంట కదా. కాబట్టి బుద్ధిహీనంగా ఎవరైతే ఉంటారో, దేవుడు లేడు అని ఎవరైతే వాదిస్తుంటారో కదా, ఆ వాదన మనం వినాల్సిన అవసరం లేదు, ఆ వాదన మనం ఆలకించాల్సిన అవసరం లేదు, ఆ వాదాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే వాడు బుద్ధిశూన్యుడు కాబట్టి, వానిలో జ్ఞానం లేదు కాబట్టి కదా, వానికి ఈ సృష్టి అర్థం కాలేదు కాబట్టి దేవుడు అర్థం కాలవాడికి కదా. నీకు కనబడుతున్నటువంటి ఈ సృష్టిని నువ్వు పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడా లేడా అని సృష్టి చెప్తుంటది, సృష్టి చెప్తుంటది దేవుడు ఉన్నాడా లేడా అని. నువ్వు ప్రత్యేకంగా పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఉందా? లేదు.
ఇక నువ్వు ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నావు అంటే నీ అంత పనికి మానవుడే ఇంకొకడు ఉండడు అనమాట. ఉంటాడా? ఉండడు. నీ అంత పనికి మానవుడే ఇంకొకడు లేడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనడానికి కదా ఆధారం ఏంటంటే సృష్టి కదా. సృష్టిలో ఉన్నటువంటి ఏవైతే మన కంటికి కనపడుతున్నాయో అవే ఆధారం కదా. కంటికి కనపడుతున్న వాటిని మనం నమ్మాలి. నమ్మాలా వద్దా? నమ్మాలి. దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటాడు కదా. దేవుడు తయారు చేసినటువంటి సృష్టి మనకు కనబడుతున్నప్పుడు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలంట కదా. నమ్మటమే విశ్వాసం కదా. నమ్మటమే విశ్వాసం కదా. నమ్మకపోతే పరిస్థితి ఏంది ఏంటమ్మా? విశ్వాసం లేనోడని అర్థం కదా. బుద్ధి హీనుడని అర్థం. సరే, కొన్ని వచనాలు చూసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాము. దేవుడు మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను కదా. ఇప్పుడు మానవుని చూస్తే ఎవరు గుర్తుకు రావాలి? మనిషిని చూసినప్పుడు ఎవరు గుర్తుకు రావాలమ్మా? దేవుడు గుర్తుకు రావాలి కదా. ఎందుకు దేవుడు గుర్తుకు రావాలంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు చేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ఎవరు మాట్లాడుకునేది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారంట. ఏమని? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరును చేదుము, వాడు ఈ భూలోకాన్ని ఏలుబడి చేస్తారని వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. అలాగనే చేసిండా లేదా? నరుని చేసిండా లేదా కదా. ఎవరు ఆ నరుడు? మొట్టమొదటి నరుడు ఎవరు? ఆదాము కదా. ఆదామును చూసినప్పుడు కదా మనము కదా దేవుని యొక్క ఉనికిని చూసినట్టే మనం కదా. ఆదామును చూసినప్పుడు దేవుని చూసినట్టే కదా. ఎందుకంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు ఆదామును చేశాడు కదా. అలాగనే ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానం అంతా కూడా మన ఎవరు? దేవుని స్వరూపమే, దేవుని పోలికలమే మనం కదా. కాబట్టి దేవుని పోలికతో ఉన్న మనం, దేవుని స్వరూపంలో ఉన్న మనం దేవుని ఏం చేయాలి? మనం మహింపరిచే విధంగా ఉండాలి కానీ కదా దేవునికి అవమానం వచ్చే విధంగా కదా, దేవుడు పడే విధంగా, దుఃఖించే విధంగా ఉండకూడదని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు కదా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది కదా. దేవత్వం అంట ఎవరి యందు ఉందంట? క్రీస్తునందు ఉందంట కదా. క్రీస్తు సంపూర్ణత కదా. క్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుడు కదా, సంపూర్ణమైనటువంటి మానవుడు కదా. క్రీస్తులో దేవత్వం ఉన్నదా లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేశాడు కదా, అనేక అద్భుతాలు చేశాడు కదా. ఎవరైనా దేవుడు కాబట్టి కదా. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా లేపగలుగుతారా? లాజరు చనిపోయాడు, 4 రోజులైంది
సమాధిలో పాతి పెట్టారు కదా. చనిపోయిన వ్యక్తిని లేచిరా అంటే లేచి వచ్చిండు ఆయన కదా. నీవు నేను పోయి సమాధి దగ్గర పోయి ఆ పడుకున్న వాళ్ళు లేచిరా అంటే వస్తారా? రారు. ఎందుకంటే దేవుని శక్తి ఆయనలో ఉంది కదా. దేవుని శక్తి ఆయనలో ఉంది, ఆయనలో దైవత్వం ఉంది. ఆయన దేవుడు కదా. దేవుడు కాబట్టి ఆయన పిలిస్తే లాజరు లేచి వచ్చాడు. మరి నువ్వు నేను పోయి పిలిస్తే రావట్లేదు కదా. ఈ లోకంలో చాలా మంది భక్తి పరులు ఉన్నారు కదా. ఏ భక్తి పరులైనా సరే కదా, ఇప్పుడున్న భక్తి పరుల్ని పోయి చనిపోయిన శవాన్ని లేపుతున్నాం. ఎందుకంటే ఆయనలో దైవత్వం ఉన్నది, ఆయన దేవుడు కదా. ఏదైనా చేయగలుగుడు ఆయన కదా. చనిపోయిన వ్యక్తిని కూడా లేచిరా అంటే లేచి వస్తాడు ఆయన అనే కదా. అలాగే మానవుడు కూడా ఈ లోకంలో ఆయన పరిపూర్ణంగా జీవించాడు కదా. మానవుడు కూడా మానవ రూపంలో ఉండి కూడా మానవుడు కూడా ఈ లోకంలో పరిపూర్ణంగా జీవించాడు. ఆయనలో పాపం నువ్వు నిరూపించగలుగుతావా? ఆయనలో పాపం ఉన్నదాన్ని నువ్వు చూపించగలుగుతావా? కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి అంటే పరిపూర్ణమైనటువంటి మానవుడుగాను పరిపూర్ణమైనటువంటి దేవుడుగాను ఆయన నిరూపించుకోండి ఈ లోకంలో కదా. క్రీస్తులు దేవత్వం ఉన్నదంట. క్రీస్తులు ఏమన్నది? దేవత్వం ఉన్నది. కాబట్టి క్రీస్తును పట్టైనా సరే మనం కదా దేవుణ్ణి మనం నమ్మాలంట. దేవుణ్ణి మనం నమ్మాలంట. సరే, ఇంకో వచనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5:10 వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానులు కనుక జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు కదా. అంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది కదా. దేవుడు మనకిచ్చిన సమయం కొద్దిగా ఉన్నదంట కదా. ఈ కొద్ది సమయంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ కదా విశ్వాస జీవితంలో మనం ఎదగాలంట కదా. ఎదగాలి, మనం బలంగా ఉండాలి. అలాగనే అనేకులు కూడా మనం ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పాలి, దేవుని దగ్గర నడిపించాలి కదా. ఎందుకంటే సమయం కొద్దిగా ఉన్నదంట కదా. సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి ఏం చేయాలి మనం? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలంట మనం కదా. బహు జాగ్రత్తగా బ్రతికి మనం ఎలాగైతే క్రీస్తు కొరకు బ్రతుకుతున్నామో అనేకులను కూడా మనం క్రీస్తులోనికి నడిపించాలంట. అనేకులు మనం క్రీస్తులోనికి నడిపించాలంట కదా. కాబట్టి ఈ ఎన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఎవరైనా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు చూపించు, నువ్వు నిరూపించని ఎవరైనా నిన్ను నడితే నువ్వేం చేయాలి? అగా సృష్టిని చూపించాలి. నువ్వు ఏం చేయాలి? సృష్టిని చూపించాలి. ఇక సూర్యుడును చూడు, చంద్రులను చూడు, నక్షత్రాలను చూడు, గాలి ఉన్నది చూడు కదా. ఈ కంటికి కనపడేటువంటి సృష్టిని చూపించి వాని యొక్క నేత్రాలు తెరవాలంట, మన యొక్క మనోనేత్రాలు తెరిపియాలంట. అంతకీ నమ్మకం లేదనుకో, ఫైనల్ ఒకటే, కరెంటు దగ్గర పోయి కరెంటు పాస్ అవుతున్నప్పుడు కరెంటు తీగలను పట్టుకో కదా. కరెంటు పాస్ అవుతున్నప్పుడు కరెంటు తీగలను పట్టుకున్నప్పుడు కరెంటు నీకు షాక్ కొట్టి చనిపోయినప్పుడు నీకు తెలిసింది దేవుడు ఉన్నా లేదా కదా. అంతేగా, కరెంటు షాక్ తగిలితే ఎట్లుంటది? మామూలుగా ఉండదు కదా.
చిన్నప్పటి జీవితం గుర్తొచ్చింది కదా, చనిపోయి బ్రతికినట్టు కనిపించింది అనే కదా. కాబట్టి దేవుడు లేడు అని ఎవరైనా వాదిస్తే కదా, వాళ్ళకి మనం ఈ సృష్టిని చూపించాలంట. సృష్టిలో ఉన్న వాటిని చూపించి నిరూపితమైన విధంగా మనము వారికి కొన్ని మాటలు చెప్పి వారిని ఆ రకంగా దేవులోనికి, ఈ దైవత్వంలోనికి నడిపించాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ఇంతలో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. కట్ చేయి.